అందరికీ నమస్కారం. నా పేరు రియా. జనసేన పార్టీ వీర మహిళ. 2 రోజుల క్రితం ఆకువీడిలో జరిగిన రామాలయం సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. నా మనసును ఎంతో కలిచివేస్తుంది. నేను ఎంత మౌనంగా ఉందామనుకున్నా కూడా అసలు నన్ను నిలకడగా ఉండనివ్వట్లేదు ఈ సంఘటన. పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చదనానికి, ప్రశాంతతకి ఒక నిలయం అని చెప్పి పేరు పొందిన జిల్లా మనది. అలాంటి మన జిల్లాలో ఇలాంటి హింసాత్కరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం. ముందుగా ఈ సంఘటనకి, ఈ దాడులకి గురైనటువంటి మా జనసేన వీర మహిళ గవర్లక్ష్మి గారికి, అలాగే వారి భర్త అనిల్ గారికి, వాళ్ళతో పాటు ఉన్న ఈ దాడులకి గురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున నా సంఘీభావం తెలియపరుస్తున్నాను. అలాగే ఈ దాడులకి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టపరంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మతం ముసుగులో మారణాయుధాలతో ఒక మనిషిని హింసించమని ఏ మతం కూడా బోధించదు. అది ఏ మతమైనా కానీ. హింస అనేది ఏ మతం కూడా ప్రోత్సహించదు. ఇలాంటి ఆలోచన ఉన్న ఏ ఒక్క మనిషి అయినా, ఏ మతం నుంచి అయినా, ఇటు క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఏ మతం నుంచి అయినా ఇలాంటి హింసాత్కరమైన ఆలోచన ఉన్న మనుషులకి నేను చెప్తున్నాను, మీకు మతం పరంగా కానీ దైవ సన్నిధిలో కానీ ఉండడానికి అర్హులు కాదు మీరెవరు కూడా. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ దాడులకి గురైనటువంటి లక్ష్మి గారు వాళ్ళ దగ్గర హాస్పిటల్లో ఉన్నారని తెలిసి పరుగున పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా పరుగున వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళితే అక్కడ సంఘటన చూస్తుంటే మనసు అసలు ఎంత బాధపడుతుందో మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను నేను. అక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి మనసులో కూడా బాధతో నిండిపోయింది, కళ్ళలో కన్నీళ్లు నిండిపోయి ఉన్నాయి. అంత దారుణంగా హింసించారు మనుషుల్ని. రాడ్లతో కొట్టేశారు, మేకులు దిగిపోయేలాగా కొట్టారు, కత్తులతో 4-5 సార్లు పొడిచారు. ఏ మతం బోధించింది ఒక మనిషిని ఇంత హింసాత్కరంగా హింసించమని? ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అక్కడున్న సంఘ పెద్దలు కానీ, లేకపోతే అక్కడున్న స్థానిక నాయకుల మధ్య కూర్చొని చర్చించుకుంటే అయిపోయిన విషయాన్ని ఇంత దారుణంగా ఒక మనిషిని హింసిస్తారా? లేదు, అక్కడ పరిస్థితి బాగాలేదు, ఇంకా కఠినంగా మారింది అంటే చట్టపరంగా కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఇది పక్క ప్రీ ప్లాన్డ్గా జరిగిన సంఘటన అని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఒక మనిషిని చంపేసే మారణాయుధాలతో వచ్చారు, కత్తులు, రాడ్లు, మేకులు ఇలాంటివి. ఈ దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని కూడా వదలకూడదు. ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ని. నాకు తెలియక ఒక విషయం అడుగుతున్నాను. ఏ మతం బోధించింది ఒక మనిషిని హింసించమని? ఏ మతమైనా బోధించేది ఒకటే, ధర్మో రక్షితి రక్షితః. నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని చెప్పి. దయచేసి ఇది మత కోణంలో కానీ కుల కోణంలో కానీ ఆలోచించకుండా ఒక మనిషిని మతం ముసుగులో మారణాయుధాలతో హింసించడం అనేది నేరం అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్తవాన్ని గమనించాలి. నేను అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ దాడికి గురైన వాళ్ళు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దాడికి పాల్పడిన వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్.